పవన్‌కి ఒకరోజు కోపమొచ్చి దేవుడిని తిడతాడు. "నేను డబ్బున్నోడిని, నన్ను ఈ పేదోళ్ళని ఎందుకు ఒకటే దగ్గర ఉంచినావు? దేవలోకం, రాక్షసలోకంలాగా మమ్మల్ని కూడా వేరు వేరు ఉంచొచ్చు కదా" అని అంటాడు. దానికి దేవుడు ప్రత్యక్షమై, "నాయనా, నీకింత అహంకారం పనికిరాదు" అని అంటాడు. దానికి అహంకారంతో మదమెక్కిపోయిన పవన్, "దేవలోకంలో ఉండే నీకేం తెలుసు నా బాధ? నాతో ఉంటే తెలుస్తుంది" అని అంటాడు. దానికి దేవుడు, "వీడికి ఇలా కాదు, గుణపాఠం చెప్పాల్సిందే" అని వెళ్ళిపోతాడు. అలా జరిగిన కొన్ని రోజుల తర్వాత పవన్ ఒక ట్రిప్పుకెళ్తాడు. ఆ ట్రిప్పులో హెలికాప్టర్లో నుండి దూకి ఒక అడ్వెంచర్ చేస్తూ సగం దూరం కిందకి వెళ్ళిన తర్వాత పవన్ పారాషూట్ ఓపెన్ చేస్తాడు. కానీ అది చినిగిపోయి ఉండడంతో సగానికి సగం దూరం వెళ్ళిన తర్వాత మొత్తం చినిగిపోతుంది. అలా ఒక చెట్టు మీద పడి పక్కనే ఉన్న పెద్ద నదిలో పడతాడు పవన్. కానీ పవన్ చావడు. లైట్ వాళ్ళు ఆకాశం అంతా చీకటి కావడంతో వెళ్ళిపోతారు. ఒడ్డు దగ్గరలో ఉన్న నదిలో పడతాడు. పవన్ కి స్పృహ వచ్చిన తర్వాత లేచి చూస్తే పక్కన ఒడ్డు ఉంటుంది. హ్యాపీగా ఫీల్ అయ్యి, సర్లే బతికిపోయానని బయటపడదాం అనుకుంటాడు. కానీ సరిగ్గా గమనిస్తే ఒడ్డుకి పవన్ కి మధ్య క్రొకొడైల్ ఉంటుంది. ఇప్పుడే మనోడికి ఒకటి గుర్తొస్తుంది. పవన్ ఎక్స్ప్లెయిన్స్ లో చూసిన వీడియోస్ లో ఏదైనా యానిమల్ మనకు ఎదురు పడితే ఎలా తప్పించుకోవాలి, ఎలా సర్వైవ్ అవ్వాలి అని. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. ఆ వీడియో గుర్తొస్తుంది. అలిగేటర్స్ ఉంటే నీళ్ళల్లో చప్పుడు చేయకూడదు, అలా సైలెంట్గా వెళ్ళిపోవాలి. కానీ మనోడు దరిద్రం తెలిసిందే కదా. మనోడిది ఐఫోన్, సో ఫోన్ వస్తుంది. ఒడ్డు దగ్గరనే కాబట్టి ఫాస్ట్గా స్విమ్ చేస్తాడు. అలిగేటర్ చూస్తుంది గ్యాప్లో. అప్పుడే తన పళ్ళతో కాల్ని పట్టుకుందామని చూస్తుంది. పవన్ వేసుకున్న షూస్ని పట్టుకుంటుంది. పవన్ అప్పుడే గుర్తు తెచ్చుకుంటాడు. దాని వీకెస్ట్ పాయింట్స్ ఏంటంటే దాని కళ్ళు అండ్ దాని గొంతు. సో జల్దీ దాని కళ్ళ మీద, గొంతు మీద స్పీడ్గా గుద్దుతూ ఉంటాడు. కొడుతూనే ఉంటాడు కళ్ళు, గొంతు మీద. ఆ ఒక్క పుట్టుతోనే బయటకు వస్తాడు. ఇంకా కోపం మీద అది కూడా బయటకు వస్తుంది. మనోడు తెలివిగా అటు ఇటు జిగ్జాగ్గా ఉరుకుతూ పరిగెడుతూ దాని నుంచి తప్పించుకుంటాడు. అలా కుంటికాలతోనే నడుచుకుంటూ అడవిలోకి వెళ్తాడు. మధ్యలో ఒక అడవి పంది కనిపిస్తుంది. ఒక్కసారిగా ఆలోచిస్తాడు, ఇదేం తింటది? ఫ్రూట్స్, ట్యూబర్స్, క్రాప్స్, చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అంతే కదా అని అనుకుంటాడు. మరి ఎందుకు డేంజరస్ అని ఆలోచిస్తాడు. సడన్గా వచ్చి గుద్దేస్తాయి అవి గుద్దితే వాటి వెయిట్కి బొక్కలు విరుగుతాయి, అందుకు డేంజరస్. ఏం చేయాలా అని ఆలోచిస్తాడు. వెళ్ళిపోవాలా సైలెంట్గా అవి కనిపిస్తే. కానీ మనోడు దరిద్రాన్ని కొని తెచ్చుకుంటాడు. సో పక్కకున్న కట్టె తీసుకొని కొడతాడు. పక్కకున్న కట్టె తీసుకొని మరి నా ముడ్డిల్నే పెడతా అంటే నేనెందుకు కూకుంటా అని వెనకకి జరిగి మరి వచ్చి గుద్దుతుంది. కాలు పట్టుకొని ఫుల్గా ఉంటుకుంటా ఇంకా లోపలికి పోతాడు. ఒక దగ్గర కూర్చుంటాడు. ఏదో సౌండ్ వినిపిస్తుంది. మనసు వద్దు అంటున్నా కానీ క్యూరియాసిటీ ఇనను అంటది కాబట్టి పోయి చూస్తాడు. గొరిల్లా పిల్ల ఉంటుంది. క్యూట్గా ఉంది కదా పిల్ల అని ముట్టుకుంటాడు. ఎక్కడి నుంచో పెద్ద గొరిల్లా వస్తుంది. మెల్లిగా తలకాయ దింపి వెనకకి చూసేలోపు పెద్ద గొరిల్లా ఉంటుంది. స్ప్లిట్ సెకండ్లో ఆలోచించేస్తాడు. గొరిల్లాస్ అంటే ఏంటి? కింగ్స్ ఆఫ్ ద జంగిల్ అని పిలుస్తారు. అట్లా ఎందుకంటారు? వాటి ప్లేసెస్ని, వాటి ఫ్యామిలీని అవి కాపాడుకుంటాయి కాబట్టి లీడర్స్ లాగా కింగ్స్ ఆఫ్ ద జంగిల్ అని పిలుస్తారు. సో వాటి పిల్ల మీద చెయ్యేసి చదువుకుంటుందా? లీడర్స్కి ఈగో ఎక్కువ ఉంటుంది. వాటి ముందు నువ్వేం పిచ్చి పిచ్చి చేసేలా ఏనంత వరకే అవి బాగుంటాయి. ఆ పిచ్చి పిచ్చి చేసేలా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాటికన్నా ఎత్తు నిల్చుంటే వాటికి పోటీ ఇచ్చినట్టే ఆలోచిస్తాయి. సో మనడు జల్దీ కూర్చుంటాడు. అండ్ నవ్వుతూ ఉండాలి, కోపంగా చూడకూడదు. ఐఎమ్ ఓకే అన్నట్టే ఉండాలి. కళ్ళల్లో కళ్ళు పెట్టి కూడా చూడకూడదు. కానీ మనోడు దాని పిల్లని ముట్టిండే కదా, నా పిల్లని ఏదో వేయడానికి వచ్చినా ఉన్నట్టు మీదికి వస్తుంది. అవి అటాక్ చేయడానికి వచ్చినప్పుడు బాల్ లాగా ముడుచుకొని పడుకోవాలి. సో మనోడు కూడా అదే చేస్తాడు. అలా ముడుచుకొని పడుకోవడం వల్ల ప్రౌడ్ యానిమల్స్ అవి ఏం చేయలేని వాళ్ళని అవి ఏం చేయ మనోడిని వదిలేసి వెళ్ళిపోతుంది గొరిల్లా. అది వెళ్ళిపోయిన తర్వాత మనోడికి ఇక మస్తు చిరాకు వస్తుంది. చేద్ది నా అమ్మ జీవితం, నేనెందుకు నా ఏళ్ళు తీసుకుపోయి అన్నిటి ముడిలో పెడుతున్నా అని అనుకుంటాడు. ఎట్లుంటాడంటే ఇక సప్పుడు దాకా పోయి ఒక దగ్గర ఆలోచిస్తూ కూర్చుంటే ముందర ఉన్న పొదల నుంచి ఏదో సౌండ్ వస్తుంది. ఏం సౌండా అనే భయంతో మెల్లిగా పక్కకు కట్టు ఉంటుంది. ఆ కట్టెని చేతులకు తీసుకుంటాడు. కొడదామనే పొజిషన్లోకి వస్తాడు. బట్ ఆ పొదల్లో నుంచి ఒక చిన్న ఏనుగు పిల్ల వస్తుంది. చేతిలో కట్టే అట్లనే ఉంటుంది. దాన్ని అలా నెత్తి మీద చేయి పెట్టి రాకుతూ, మీ అమ్మ ఎక్కడ, నువ్వు ఇటెందుకు వచ్చినావు, అసలు ఎటు నుంచి వచ్చినావు నువ్వు అన్నట్టు మాట్లాడిస్తూ ఉంటాడు దాన్ని ముద్దుగా. చిన్నపిల్ల వచ్చిన దారిలోనే స్ట్రైట్గా ఒక సౌండ్ వినిపిస్తుంది. అది అట్లనే పెద్ద అయితే వస్తూ ఉంటుంది. సౌండ్ ఏంది అని లేచి చూస్తాడు. ఒక సెకండ్ ఆలోచిస్తాడు. ఓకే, ఎలిఫెంట్స్ మనుషులతో ఫ్రెండ్లీగానే ఉంటాయి.
కానీ అవి ఎప్పుడు డేంజర్ ఫీల్ అవుతాయంటే వాటికి మనం థ్రెట్ అని అనిపించినప్పుడు. ఎస్పెషల్గా ఏనుగు తల్లులు వాటి పిల్లలు డేంజర్లో ఉన్నాయని జస్ట్ గ్రహిస్తే చాలు మనుషుల మీద అటాక్ చేసేస్తాయి. అదే సెకండ్ రియలైజ్ అవుతాడు. ఒక చెయ్యేమో దాని పిల్లని ఎత్తిపోయి ఉంది, ఇంకొక చెయ్యిలో కట్టుంది. ఓకే, ఇప్పుడు అది నన్ను వేసేయడానికి వస్తుంది. చెవులు పెద్ద అయినాయి, తొండం ముడుచుకుంది, కన్ఫర్మ్ నన్ను వేసేయడానికి వస్తుంది అని ఫిక్స్ అయిపోతాడు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? అర్జెంటుగా పరిగెత్తాలి అండ్ దానికి నాకు మధ్యలో ఏదైనా ఉండేటట్టు చూడాలి. ఏముంది అని పరిగెత్తుతూ చెట్టన్నా ఏదైనా గట్టి వస్తువు రాయన్నా దాని మధ్యలో ఉండేలాగా చూసుకోవాలి అని పెద్ద చెట్టు వెనక్కి వెళ్తాడు. పెద్ద చెట్టు వెనక దాక్కుంటాడు. కొద్దిగా సేపు అయ్యాక అవి వెళ్ళిపోతాయి. ఇదేంది పిల్ల కోసం ఇప్పటిదాకా నన్ను అటాక్ చేయాలని చూసింది, ఇప్పుడేంది సడన్గా వెళ్ళిపోతుంది అని ఆలోచిస్తాడు. వెనకాల నుంచి ఒక సౌండ్ వినిపిస్తుంది, గుర్ర గుర్ర అని. అడవంతా సైలెంట్గా ఉంది, కానీ ఈ సౌండ్ ఏందో ఆగుతలేదు అని ఆలోచిస్తాడు. మెల్లిగా వెనక్కి తిరిగి చూస్తాడు. పులి ఉంటుంది, కానీ మనోడు బ్రెయిన్ కన్నా దరిద్రం ముందు ఉంటుంది. సావు ముందు ఉంటే త్రిబులర్లో ఎన్టీఆర్ గుర్తొచ్చుడేంది, దోస్తుల ముందు హీరో అవ్వాలనుకోవడం ఏంది. కానీ నెక్స్ట్ సెకండ్ రియలైజ్ అవుతాడు, నేను త్రిబులర్లో ఎన్టీఆర్ని కాదు, ఈడైనా దోస్తులు లేరు అని. సో పవన్ ఎక్స్ప్లెయిన్స్ వీడియో గుర్తొచ్చింది. పులి కనిపిస్తే దానికన్నా మనం పెద్దగా కనిపించాలి. దానికన్నా పెద్దగా కనిపిస్తూ గట్టిగా మాట్లాడుతూ అలా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే దాని ఈగో హర్ట్ కాదు, అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కానీ మనోడు భయంలో పాట పాడుతూ వెనక్కి వెళ్తూ ఉంటాడు. మనోడు పాడిన పాటకి దాని ఈగో హర్ట్ అవుతుంది, మీదికి వస్తుంది. అలా అది మీదికి మెల్లిగా వస్తూ ఉంటే వెనక్కి చూడకుండా స్పీడ్గా నడుస్తూ ఉంటాడు. అలా ఒక లోయలో పడిపోతాడు. లోయలో పడిపోతూ ఒక చెట్టు మీద పడతాడు. కొంచెంసేపు స్పృహ వదిలిపోతాడు. స్పృహ వచ్చి లేచేసరికి కాళ్ళు గులగుల పెడతా ఉంటాయి. ఎందుకు గులగుల పెడుతున్నాయని చూసేలోపు పాము కాలు మీద వాక్తా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? మనోడు సప్పుడు వేయకుండా ఉండాలి. కానీ మనోడు దరిద్రం తెలిసిందే కదా, కొమ్మిరుగుతుంది. పాము మనోడు కింద పడతారు. పాము కాటేస్తుంది మనోడిని. మనోడు భయం మీద దాన్ని నూకేసి ఉరుకుతా ఉంటాడు. మనోడు ఎంబట పడుతుంది. సో ఒక సెకండ్ ఆలోచిస్తాడు, పాము ఎంబట పడితే ఏం చేయాలని. భూమి మీద సప్పుడు చేస్తూ ఉంటాడు. ఆ సప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయి వేరే సైడ్ వెళ్ళిపోతుంది. అండ్ ఇప్పుడు బైక్ని ఏం చేయాలా, ఒక కాటును ఏం చేయాలా అని ఆలోచిస్తాడు. ఓకే, దాన్ని నోటితో వీర్చకూడదు, ఫ్లో వాటర్తో గడవాలి. కింద పడేటప్పుడు లోయలో పడ్డాడుగా, పక్కకి వాటర్ ఫాల్స్ ఉంటుంది. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటాడు. దాన్ని ఫుల్గా ఆలోచిస్తాడు. భూమి మీద 100 పాములు ఉంటే అందులో 80% పాములు 80 పాములు పాయిజనస్ కాదు, ఇంకొక 20% పాయిజనస్. నన్ను అరిచిన పాము ఏ కలర్లో ఉన్నది, గ్రీన్ కలర్లో ఉన్నది అని ఆలోచిస్తాడు. అది పాయిజనస్ కాదు, కానీ ఆ పాయిజనస్ కాదని కూడా కన్ఫర్మ్ లేదు అని అనుకుంటానే ఆలోచించుకుంటూనే దెబ్బని కడుక్కుంటూ ఉంటాడు. అలా ఆలోచిస్తూనే ఆ దెబ్బని కడుక్కుంటూ ఆ వాటర్ ఫ్లోలో ఒక రిఫ్లెక్షన్ చూస్తాడు. చాలా దగ్గరలో ఒక హిపోపోటమస్ ఉంటుంది. ఓకే, అదే సెకండ్ ఆలోచిస్తాడు ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అని. అది చాలా దగ్గరలో ఉంది. సడన్గా అరవకూడదు, సడన్గా ఊరకకూడదు, అట్లనే మెల్లే వెళ్ళిపోవాలి. వాటికి మనకి మధ్యలో ఏదైనా గట్టిగా ఉండాలి అని ఒక పెద్ద రాయి వెనకాల వెళ్ళి దాక్కుంటాడు. 80% ఆఫ్ హిపోపోటమస్ లైఫ్లో అవి వాటర్లోనే ఎక్కువగా ఉంటాయి. వాటికి స్విమ్మింగ్ కూడా కరెక్ట్ రాదు, అలా అని వాటర్లో కూడా ఉండకూడదు. అండ్ వాటర్లో ఎందుకు ఉంటాయి అంటే చల్లబడడానికి. దొడ్డుగా ఉన్నాయని రన్నింగ్ రాదు అనుకోవడం కూడా తప్పే, ఎందుకంటే అవి గంటకి 30 కిలోమీటర్ల స్పీడ్తో నొరుకుతాయి. సో మనోడు ఆడ నుండి మెల్లిగా జారుకుంటాడు. చాలా దూరం నడిచి ఒక బండ కొరుగుతాడు. ఒక బండ దగ్గర కూర్చొని ఆ బండ కొరుగుతాడు. మెల్లిగా మనోడికి బండ నుంచి వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. ఏంది వైబ్రేషన్ అని అనుకుంటాడు. ఫస్ట్లో పట్టించుకోడు. ఆ వైబ్రేషన్ ఇంకా మెల్లిమెల్లిగా పెరుగుతూ ఉంటుంది. ఏందా అని లేచి చూస్తాడు. లేచి చూస్తే ఒక రైనోసర్ ఆ బండను గుద్దుతూ ఉంటుంది. అయ్యో, దీని ముడ్డిలో మళ్ళీ నేను ఏలు పెట్టలేనని మెల్లిగా నుంచి నడుచుకుంటా వెళ్ళిపోతూ ఉంటాడు. కొంచెం దూరం పోయిన తర్వాత సప్పుడు వస్తుంది, ఊరుకొచ్చినట్టు. ఏందా సప్పుడు అని వెనకకి తిరిగి చూస్తాడు. వెనకాలకు తిరిగి చూసేసరికి అది మనోడి సైడ్ ఉరికొస్తూ ఉంటుంది. ఎందుకు ఇది నా సైడ్ ఉరికొస్తుంది అని ఒక స్ప్లిట్ సెకండ్ ఆలోచిస్తాడు. దానికి కంటి సూపు సరిగ్గా ఉండదు అండ్ దానికి కోపం రావడం కూడా సహజమే. దీన్ని నేను ఏదో గెలికినా అనుకున్నట్టున్నది, సో అందుకే నా సైడ్ వస్తున్నది అని ఫిక్స్ అయిపోయి అది చాలా స్పీడ్గా ఉరికొస్తుంది. సో దాన్ని కన్ఫ్యూజ్ చేయాలని అటు ఇటు ఉరికి ఒక బండ వెనకాల దాచుకుంటాడు. అది కూడా పోతుంది. అట్లా కొంచెం దూరం నడిచిన తర్వాత ఒక దగ్గర నుంచి మొత్తం మంచు ప్రదేశమే ఉంటుంది. ఆ మంచు ప్రదేశంలో నుంచి ఒక బియర్ మనోన్నే చూస్తూ ఉంటుంది. మళ్ళీ స్ప్లిట్ సెకండ్లో ఆలోచిస్తాడు. నార్మల్గా అయితే బియర్స్ మనుషుల మీద అటాక్ చేయి, కానీ ఒకవేళ దాని ముందు ఉరికినామంటే వాటికి మనం ప్రేలాగా కనిపిస్తాం. ప్రే అంటే లైక్ ఒక సింహంకి జింకలాగా అలా కనిపిస్తాం అన్నమాట. పరిగెత్తకూడదు,
ఒకవేళ మన పైకి అటాక్ చేయనీకి వచ్చినా కానీ ఒక సర్కిల్ లాగా వాడుకోవాలి. మనం సర్కిల్ లాగా వాడుకొని మెడని కవర్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ అది కొరికిందంటే మన మెడ ఒకటే దెబ్బ కూసిపోతుంది కాబట్టి. అండ్ మనం పడుకున్నా కానీ మన దగ్గరకు వచ్చి మనల్ని కదిలిచ్చినా కానీ మనం ప్యానిక్ కావద్దు. చచ్చిపోయినట్టు అట్లనే యాక్ట్ చేయాలి. అది జరసేపు చూసి వెళ్ళిపోతుంది. మనల్ని కదిలిచ్చి అటు ఇటు తిప్పి వెళ్ళిపోతుంది. కానీ మనోడు అప్పటికే అలసిపోయి కోపంతో ఉంటాడు. ఇవన్నీ అయినాయి కాబట్టి రా నేను చంపేసి జిందగీలో ఒక్కసారైనా హీరోయిజం చూపిస్తా రా అంతే అని పిలుస్తూ ఉంటాడు. కానీ ఆ బియర్ మనోడి మీదకి వచ్చినట్టే వచ్చి ఆ కుంటికాలు, ఆ దెబ్బలు, ఆ బక్కపానం చూసి వదిలేసి వెళ్ళిపోతాడు. ఏం చేసే టోపిక లేక మనోడు అడవిలకి ఆ కుంటికాలతో కుంటుకుంటా నడుచుకుంటా పోతా ఉంటాడు. ఒక చెట్టు కింద ఒక మామిడి పండు కనిపిస్తుంది. మామిడి పండు తీసుకుందామని మళ్ళీ ఒకసారి మామిడి చెట్టు మీదకి చూసేసరికి మొత్తం కోతులే ఉంటాయి. కోతులే కదా లైట్ కదా అని అనుకుంటాడు. మామిడి పండు తీసుకునే లోపు ఒక స్ప్లిట్ సెకండ్ ఆలోచిస్తాడు. షార్క్స్ 150 రకాల షార్క్స్ జాతుల్లో 20 రకాలు మాత్రమే మనుషులను అటాక్ చేస్తాయి. ఒకవేళ దూరంలో ఉన్న షార్క్ని కూడా మీ వైపు తిప్పుకోవద్దంటే మీ బ్లడ్ అండ్ యూరిన్ పడనివ్వకూడదు. ఎందుకంటే ఎన్ని మైల్స్ల దూరంలో ఉన్న షార్క్స్ వాటి స్మెల్ని ఈజీగా గుర్తుపట్టేస్తాయి. అండ్ ఎప్పుడైనా అవి మీకు ఫేస్ టు ఫేస్ వస్తే దానికి మీరు పారిపోయినట్టు చూపెట్టద్దు. ఎందుకంటే దానికి మీరు ఆహారంలా కనిపిస్తారు. మెల్లిగా దాన్ని చూస్తూనే వెనక్కి వెళ్ళిపోతూ ఉండాలి. ఒకవేళ అది మీ మీద అటాక్ చేసిందంటే దాని సెన్సిటివ్ పార్ట్ ఏంటంటే దాని కళ్ళు అండ్ గిల్స్ వాటి మీద అటాక్ చేయాలి. కోతి గురించి అడిగితే షార్క్ గురించి చెప్తావేంది బ్రెయిన్ అని ఎత్తిని కొట్టుకుంటాడు. ఆలోచిస్తాడు, ఓకే కోతి గురించి వీడియోలు ఏం చెప్పలేరు, వాడికి తెలిసినంత వరకు అయితే కోతి అయితే మంచిది, మనుషులతో మంచిగా ఉంటాయి, కలుపుతాయి, మనుషులు ఏమన్నా ఇత్తి తింటాయి అని పండుని తీసుకొని తింటూ ఉంటాడు. కోతికి రేబీస్ ఉంటే అని ఆలోచిస్తాడు. కలాస్ అని కళ్ళ తిరిగి పడిపోతాడు. అమ్మా ఇదంతా కలనా? కనీసం కళలో కూడా ప్రశాంతంగా రిచ్గా బతకనియవ దేవుడా. అది అవదమ్మా.